హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ఇన్ఫినిక్స్ హాట్ 10s మొబైల్ని అన్బాక్సింగ్ చేద్దాం. దాంతోపాటు ఈ మొబైల్ని మీరు గివ్వేలో గెలుపొందొచ్చు. గివ్వేలో ఎలా పార్టిసిపేట్ చేయాలని తెలుసుకోవడానికి వీడియో నేను మధ్యలో అడిగిన క్వశ్చన్కి అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈసారి చాలా మంచి ఫీచర్స్ తోటి అయితే వీళ్ళు ఈ మొబైల్ లాంచ్ చేసేసారు. 10,000 ప్రైస్ సెగ్మెంట్లో అయితే ఈ మొబైల్ దొరుకుతుంది. సో దానిలో మనకు మీటెక్ సంబంధించిన G85 ప్రాసెసర్ యూస్ చేశారు, 6000 mAh బ్యాటరీ యూస్ చేశారు, 90 Hz రిఫ్రెష్ రేట్ యూస్ చేశారు. ఓవరాల్ చూసుకున్నట్టయితే డీసెంట్ ఫోన్ అని చెప్పేసుకోవచ్చు. మరి ఒకసారి ఈ మొబైల్ని అయితే అన్బాక్సింగ్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, మరి ఇదే ఇన్ఫినిక్స్ హాట్ 10s మొబైల్. బాక్స్ పైన మీరు డీటెయిల్స్ చూడొచ్చు. హీలియో G85 సూపర్ గేమింగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. దాంతోపాటే 90 Hz అల్ట్రా స్మూత్ డిస్ప్లే ఉంటుందని చెప్తున్నారు. ఈసారి వీళ్ళు మంచి స్పెసిఫికేషన్స్ తోటే తక్కువ బడ్జెట్లో ఈ మొబైల్ లాంచ్ చేశారని చెప్పేసుకోవచ్చు. జనరల్గా మనకు ఇటువంటి స్పెసిఫికేషన్స్ ఉండే మొబైల్స్ అనేవి కొంచెం ఎక్కువ ప్రైస్లో ఉంటుంది. సో ప్రాసెసర్ మంచి ప్రాసెసర్ G85 ప్రాసెసర్, 48 మెగాపిక్సెల్ కెమెరా అంటున్నారు, ట్రిపుల్ రేర్ కెమెరా ఉంటుందని చెప్తున్నారు. 90 Hz రిఫ్రెష్ రేట్ ఇచ్చారు. దాంతోపాటు 6000 mAh బ్యాటరీ కూడా ఉంది. దాంతోపాటే డార్లింక్ అని చెప్పేసి వీళ్ళు ఒక కొత్త ఫీచర్ని అయితే దీనిలో ఇంట్రడ్యూస్ చేశారు. దీని కారణంగా మనకు గేమింగ్ అనేది బూస్ట్ అవుతుందని చెప్పేసుకోవచ్చు. సో మరి దీని ర్యామ్ వేరియంట్ గురించి మాట్లాడినట్టయితే 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్లో నా చేతిలో ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫటాఫట్ దీనికి ఉన్న సీల్ని బ్రేక్ చేసి ఈ మొబైల్ ఎలా ఉందో చూద్దాం. ఈ కవర్ని అయితే ఇలా ఫాస్ట్గా నేను రిమూవ్ చేసేసాను. సో ఫ్రెండ్స్, మరి దీని గివ్ అవే క్వశ్చన్ వచ్చేసి దీని ప్రైస్ ఎంత ఉంటుందని మీరు గెస్ చేస్తున్నారు. కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన లింక్లోకి వెళ్ళేసి కామెంట్ రాయండి. దాంతోపాటే పక్క సోషల్ మీడియాలో ఫాలో అయిపోండి. దీని రిజల్ట్ అనేది ఏదో ఒక టెక్ న్యూస్లో అయితే అనౌన్స్ చేస్తాను. దానికోసం టెక్ న్యూస్ని అయితే ఫాలో అయిపోండి. సో మరి ఈ బాక్స్ని మనం ఇలా ఓపెన్ చేసినట్టయితే బాక్స్ లోపలనే మనకు మొబైల్ని ప్రొవైడ్ చేశారు. మొబైల్ పైన కూడా ఆల్మోస్ట్ అవే డీటెయిల్స్ని మెన్షన్ చేయడం జరిగింది. దీన్ని మనం సైడ్కి ఉంచేసేద్దాం. దీని బాక్స్ లోపల మనకు ఒక ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇదొకటి. నెక్స్ట్ దీంతో పాటే మనకు ఒక సిమ్ ఎజెక్టర్ ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటే యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్ ఇవన్నీ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దీంతో పాటు ఒక మైక్రో USB కేబుల్ని ప్రొవైడ్ చేశారు. బాక్స్ కింది వైపు వీళ్ళు జనరల్గా బ్యాక్ కేస్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు, టెంపర్డ్ గ్లాస్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు కదా, వీటిని కూడా ప్రొవైడ్ చేశారు. వాటన్నిటిని మనం సైడ్ గురించి మొబైల్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా ఒక కవర్ ఇచ్చేసారు. ఈ కవర్ని రిమూవ్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇది బ్యాక్ సైడ్ నుంచి చూస్తే మొబైల్ అనేది ఇలా కనిపించేస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, ట్రిపుల్ కెమెరా సెటప్ని ప్రొవైడ్ చేశారు. ఇన్ఫినిక్స్ సంబంధించిన బ్రాండింగ్ చూడడానికి కనిపించేస్తుంది. మొబైల్ బ్యాక్ సైడ్ నుంచి చూస్తే అట్రాక్టివ్గా ఉంది. దాంతోపాటే దీని బిల్డ్ క్వాలిటీ కూడా సాలిడ్ ఉందని చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక మొబైల్ కిట్ సైడ్ చూసుకున్నట్టయితే వాల్యూమ్ రాకర్స్తో పాటు పవర్ ఆన్ బటన్ని ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇంకోవైపు సిమ్ ట్రేని ప్రొవైడ్ చేశారు. మొబైల్కి కింది వైపు చూసుకున్నట్టయితే స్పీకర్ గిల్స్తో పాటు మైక్రో USB పోర్ట్, నాయిస్ క్యాన్సలేషన్, 3.5mm జాక్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ సిమ్ ట్రేని మనం బయటికి తీసి చూసినట్టయితే ఇంకా మనము 2 సిమ్స్తో పాటు మెమరీని కూడా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు కాబట్టి స్టోరేజ్ ప్రాబ్లం అయితే రాదు. ఇప్పుడు మనకు దీని పైన ఉన్న ఈ స్టిక్కర్ని కూడా ఇలా తీసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ డిస్ప్లే సైజ్ చూడొచ్చు. చాలా పెద్ద సైజులో అయితే మనకు డిస్ప్లే చూడడానికి కనిపించేస్తుంది. సో దీన్ని నేను ఆన్ చేసేసాను. ఇక్కడ మనకు ఇన్ఫినిక్స్ పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని చెప్పేసి మొబైల్ అయితే మీరు బూట్ అవ్వడం గమనించవచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ సెటప్ ప్రాసెస్ మొత్తం ఫాస్ట్గా కంప్లీట్ చేసేసి డైరెక్ట్ మిమ్మల్ని మెయిన్ స్క్రీన్కి అయితే తీసుకెళ్తాను. సో ఫ్రెండ్స్, దీనిలో నేను డార్క్ మోడ్ కూడా ఎనేబుల్ చేసేసాను. సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఇక్కడ మై ఫోన్లోకి వెళ్ళినట్టయితే దీని మిగతా డీటెయిల్స్ అన్నీ కనిపించేస్తున్నాయి చూడండి. దీనిలో మనకు 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ అని చెప్పేసి, తర్వాత హీలియో G85 ప్రాసెసర్ అని చెప్పేసి అయితే చూడడానికి కనిపించేస్తుంది. దాంతోపాటు ఇంకొక మంచి విషయం ఏంటంటే ఇది అవుట్ ఆఫ్ బాక్స్ ఆండ్రాయిడ్ 11 తోటి వచ్చింది. సో లేటెస్ట్ OS అని చెప్పేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకసారి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫేస్ అన్లాక్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. సో ఫేస్ అన్లాక్ చూడండి, చాలా ఫాస్ట్గా అయితే మొబైల్ని అన్లాక్ చేసేసింది. నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడినట్టయితే ఇది కూడా చాలా ఫాస్ట్గా అయితే మొబైల్ని అన్లాక్ చేయడం మనం ఇక్కడ గమనించవచ్చు. నెక్స్ట్ దీంతో కొన్ని ఫోటోస్ని కూడా క్యాప్చర్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. సో దీనిలో మనకు ట్రిపుల్ కెమెరా ప్రొవైడ్ చేశారని చెప్తున్నారు కదా, దీనిలో మనకు చాలా రకాల ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. దీనిలో చూడండి మనకు పోర్ట్రేట్ మోడ్ ఉంది, దాంతోపాటు సూపర్ నైట్ మోడ్ కూడా ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు ఇక్కడ మనం వీడియోలోకి వెళ్ళినట్టయితే 1080pలో వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు, 2K వీడియోస్ని కూడా రికార్డ్ చేసుకోవచ్చు. ఇది ఒక ఆప్షన్ని ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు షార్ట్ వీడియోస్ని కూడా వీళ్ళు రికార్డ్ చేసుకోవడానికి సపరేట్ ఒక ఆప్షన్ని ప్రొవైడ్ చేశారు. సో ఇది వచ్చేసి సెల్ఫీ క్యామ్. దీంతో కొన్ని ఫోటోస్ని క్యాప్చర్ చేసి చూద్దాం. సో ఇది ఫ్రెండ్స్, దీంతో క్యాప్చర్ చేసిన ఫోటో. దీంతో మనం క్యాప్చర్ చేసినప్పుడు బోకే ఎఫెక్ట్ చాలా బాగా క్యాప్చర్ చేస్తుందని చెప్పేసుకోవచ్చు. ఇది వచ్చి సెల్ఫీ క్యామ్ యూస్ చేసి క్యాప్చర్ చేసిన ఫోటో. సో దీన్ని కొన్ని డేస్ వాడిన తర్వాత మనకి ఇంకా కొంచెం క్లారిటీ అయితే వచ్చేసేస్తుంది. కొన్ని వీడియోస్ కూడా ప్లే చేసి చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇది దీనికి సంబంధించిన డిస్ప్లే క్వాలిటీ ప్రైస్కి తగ్గట్టు డిస్ప్లే బాగానే ఉందని చెప్పేసి మనం అనుకోవచ్చు. నాకు ఇంకొంచెం ఎక్కువ బ్రైట్గా ఉంటే బాగుండని చెప్పేసి నాకు అనిపించింది. సో ఓవరాల్ చూసుకున్నట్టయితే పర్లేదు, డిస్ప్లే అయితే బాగానే ఉంది. సో ఫ్రెండ్స్, ఓవరాల్ చూసుకున్నట్టయితే దీనిలో మనకు 90 Hz రిఫ్రెష్ రేట్ ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటే G85 పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటే 6000 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేశారు. 6.8 ఇంచెస్ సంబంధించిన పెద్ద స్క్రీన్ని ప్రొవైడ్ చేశారు. సో ఇలా చూసుకున్నట్టయితే చాలా వాటి పరంగా
మనకు దీనిలో ఇంప్రూవ్మెంట్స్ కనిపించేస్తున్నాయి ప్రీవియస్ మొబైల్స్తో పోల్చుకున్నట్టయితే. సో మరి 10,000 లో బడ్జెట్లో ఈ మొబైల్ని అయితే ఒకసారి చూడొచ్చు. మరి ఎలాగో దీన్ని నేను మీకు గివేవేలో కూడా ఇస్తున్నాను కాబట్టి ఆ గివేవేలో కూడా పార్టిసిపేట్ చేసేయండి. సోషల్ మీడియాలో ఫాలో అయిపోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.